నమస్కారం. ఈరోజు మన పరిశీలన ఆమ్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటే పిఎల్ఆర్టీ గురించి. మన దగ్గరున్న సమాచారం ప్రకారం చూస్తే ఇది ఒక రకమైన హిప్నోథెరపీ అన్నమాట. అవును. అంటే గాఢమైన విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్లి మన లోపల అంటే ఉపచేతనలో దాగి ఉన్న గత జన్మల జ్ఞాపకాలని యాక్సెస్ చేయడానికి ప్రయత్నించే పద్ధతి అని అంటున్నారు. అసలిది ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయాలు కొంచెం లోతుగా చూద్దాం, సరేనా? తప్పకుండా. ఇది అంటే ప్రధానంగా మనల్ని మనం తెలుసుకోవడానికి, స్వీయ ఆవిష్కరణకు అంటారు కదా, అలాగే కొన్ని మానసిక గాయాలని మాన్పడానికి, కొన్ని భయాన్ని పోగొట్టుకోవడానికి, మన సంబంధాల్లో ఉండే చిక్కుముడుల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని మన దగ్గరున్న సమాచారం చెప్తోంది. అవును. ఇంకా చెప్పాలంటే ఆశ్చర్యంగా పునర్జన్మను అస్సలు నమ్మని కొందరు కూడా ఈ ప్రక్రియ తర్వాత తమలో స్పష్టమైన మార్పులు గమనించారంట. అలాగా? అవును. ఎందుకంటే బహుశా ఇది మన ప్రస్తుత సమస్యల వెనుక దాగి ఉన్న తెలియని కారణాలను బయటకు తీసుకురాగలదని అనుకుంటున్నారు. అంటే అసలు ప్రశ్న వస్తుంది కదా, ఎందుకు ఒక్కరు ఇలాంటి పద్ధతిని ప్రయత్నించాలి? మన ప్రస్తుత జీవితంలో ఉన్న సమస్యలకు, ఎప్పుడో జరిగిన గత జన్మలకు ఏంటి సంబంధం? మంచి ప్రశ్న అడిగారు. మనకున్న సమాచారం ప్రకారం చూస్తే కొన్నిసార్లు మనల్ని ఎప్పుడు వెంటాడే భయాలుంటాయి కదా, అంటే కొన్ని ఫోబియాలు, లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, లేదంటే సంబంధాలలో పదే పదే వచ్చే గొడవలు. అవును, రిపీట్ అవుతుంటాయి కొన్నిసార్లు. కరెక్ట్. ఇలాంటి వాటికి మూలాలు గతజన్మ అనుభవాలలో ఉండవచ్చునని ఒక నమ్మకం. ఓ. ఉదాహరణకు, ఎవరికైనా ఎత్తులంటే విపరీతమైన భయం ఉందనుకోండి. హ్మ్. అది బహుశా గత జన్మలో ఎత్తునుంచి పడి మరణించడం వల్ల ఏర్పడి ఉండవచ్చునని ఈ థెరపీ సూచిస్తుందన్నమాట. ఇంట్రెస్టింగ్. అలాగే కొంతమందితో మనకి కారణం లేకుండానే విపరీతమైన ఆకర్షణ లేదా కొన్నిసార్లు వికర్షణ కలుగుతుంది కదా. అవును, ఎందుకో తెలీదు. ఆహా, వాటికి కారణం కూడా బహుశా గతజన్మ సంబంధాల కొనసాగింపు కావచ్చునని ఇది వివరిస్తోందట. అంటే మనకు అంతుపట్టని ఎన్నో భయాలకు, సమస్యలకు, ఈ సంబంధాల సరళికి మూలం మనకు తెలియని మన గతంలో ఉండొచ్చన్మాట. మరి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? హిప్నోథెరపీ అంటున్నారు కదా, అది ఎలా సహాయపడుతుంది? భయంగా ఉంటుందా? భయపడాల్సిన అవసరం లేదనే అంటారు. ఇది శిక్షణ పొందిన థెరపిస్ట్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. హిప్నోథెరపీ అంటే ఏదో మాయామంత్రం కాదు. అది మనస్సుని చాలా గాఢమైన విశ్రాంతి స్థితికి తీసుకెళ్లే ప్రక్రియ. ఓకే. అప్పుడు మన ఆలోచనల గందరగోళం తగ్గుతుంది కదా. అప్పుడు లోతైన జ్ఞాపకాలు, అంటే మన ఉపచేతనంలో ఉన్నవి, పైకి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు థెరపిస్ట్ మార్గదర్శకత్వంతో వ్యక్తి తన గత జన్మల్లోకి వెళ్తాడు, లేదా వెళ్ళినట్టు అనుభూతి చెందుతాడు. అక్కడ జరిగిన ముఖ్యమైన సంఘటనలు, కొన్నిసార్లు ఆ జన్మలో ఎదురైన మరణానుభవాన్ని కూడా గుర్తుచేసుకుంటారంట. మరణానుభవానా? అవును. ఆ క్రమంలో ఏవైతే అణచివేయబడిన భావోద్వేగాలుంటాయో అవి విడుదలవుతాయని, కొన్ని కొత్త అంతర్దృష్టులు లభిస్తాయని చెబుతారు. చివరికి వ్యక్తి పూర్తిగా మామూలు స్పృహలోకి తిరిగి వస్తాడు. అప్పుడు సాధారణంగా చాలా తేలికపడినట్లు, ఏదో స్పష్టత వచ్చినట్లు భావిస్తారని సమాచారం. వింటుంటే ఇది మన ప్రస్తుత సవాళ్లను బహుశా గత అనుభవాలతో ముడిపెట్టి వాటిని అర్థం చేసుకోవడానికి ఒక మార్గంలా అనిపిస్తోంది. ఖచ్చితంగా, సరిగ్గా చెప్పారు. దీన్నింకాస్త పెద్ద చిత్రంలో చూస్తే ఈ పిఎల్ఆర్టీ అనేది ఒక రకంగా వైద్యం, స్వీయ ఆవిష్కరణ, ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా ఒక సాధనంగా ఉపయోగపడగలదని మన ఆధారం పేర్కొంటోంది. ఆధ్యాత్మిక ఎదుగుదలకా? అవును. దీని ద్వారా తెలియని భయాలు, మానసిక అడ్డంకులు తొలగిపోవడం, మన సంబంధాలు మెరుగుపడటం, కొన్నిసార్లు జీవితంలో రిపీట్ అయ్యే నష్టాలు, ఇబ్బందులుంటాయి కదా, వాటి సరళిని, దీన్నే కర్మిక్ సరళి అని కూడా అంటారు. విన్నాను. అంటే గత జన్మల కర్మల ఫలితంగా ఏర్పడేవి అని. వాటిని అర్థం చేసుకుని అధిగమించడం, ఇంకా మన జీవిత లక్ష్యంపై స్పష్టత రావడం, ఇలాంటివి జరగవచ్చట. అంటే పునర్జన్మను నమ్మినా నమ్మకపోయినా ఈ అనుభవం అనేది ఏదో ఒక రకంగా సహాయపడగలదని అంటున్నారా? అవును. మన ఆధారం సరిగ్గా అదే నొక్కి చెబుతోంది. పునర్జన్మ సిద్ధాంతంతో సంబంధం లేకుండా కూడా ఈ రిగ్రెషన్ ద్వారా పొందే అనుభవాలు, ఆ అంతర్దృష్టులు, అవి వ్యక్తిగత మార్పుకు, మానసిక ప్రశాంతతకు, ఒక రకమైన భావోద్వేగ స్వేచ్ఛకు దారితీయవచ్చని తెలుస్తోంది. అంటే ఆ అనుభవాలు నిజమైన జ్ఞాపకాలా లేక మనసు సృష్టించినవా అనేదానికంటే
దానికంటే కూడా వాటి ద్వారా కలిగే సానుకూల మార్పు ముఖ్యమని కొందరు భావిస్తారు. ఆ హీలింగ్ ప్రాసెస్ ముఖ్యమన్నమాట. అర్థమైంది. సరే, ఈ చర్చను ముగించే ముందు శ్రోతలకి ఒక ఆలోచన వదిలి వెడదాం. మనకు తెలియకుండా మన గత జన్మల జ్ఞాపకాలు మన ప్రస్తుత జీవితాలని, మన నిర్ణయాలని, మన సంబంధాలని ఎంత లోతుగా ప్రభావితం చేస్తూ ఉండవచ్చు. వాటిని అన్వేషించడం ద్వారా మనల్ని మనం ఇంకా ఎంత బాగా అర్థం చేసుకోగలం. దీని గురించి ఆలోచించండి. తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.